హాయ్ ఆల్. ఈరోజు మన ఇంట్లో తయారు చేసే ఒక హెల్దీ అండ్ స్వీట్ స్నాక్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే మొక్కజొన్న గారెలు. మొక్కజొన్న ఇంకా బెల్లంతో చేసిన ఈ గారెల్లో రిఫైన్డ్ షుగర్ అండ్ మైదా లాంటివి ఏమీ ఉండదు. మొక్కజొన్న అండ్ బెల్లం హెల్త్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మొక్కజొన్నలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్కి మంచిది. బెల్లం మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది అండ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి పిల్లల నుండి పెద్ద వరకు అందరికీ పర్ఫెక్ట్ స్నాక్ ఇది. బయట కొనుక్కునే జంక్ స్నాక్స్ బదులు మన ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకుంటే మన ఫ్యామిలీ హెల్త్ సేఫ్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే కంకులన్నిటికీ పీచ్ అయితే తీసేసుకోవాలి. ఇలా కంకులకి పీచ్ అంతా తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి కంకులన్నిటిని. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అయితే చెప్తాను. 1 కేజీ మొక్కజొన్న గింజలకి 1/2 కేజీ బెల్లం అయితే పడుతుంది. అలాగే ఒక 1 కేజీ ఆయిల్ కూడా తీసుకోవాలి. అలాగే ఉప్పు ఒక చిటికెడు తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా పీచ్ అంతా తీసేసిన తర్వాత గింజలన్నిటినీ ఒక గిన్నెలోకి అయితే ఒలుసుకోవాలి. మేమైతే 1 కేజీ గింజలు అయితే తీసుకున్నాం. ఆ కేజీ గింజలకి 1/2 కేజీ బెల్లం అయితే పట్టింది. ఇలా గింజలన్నీ ఒలవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రైండర్లో అయితే వేసుకొని రుబ్బుకోవాలి. మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్, లేదా మిక్సీ ఉంటే మిక్సీలో వేసి రుబ్బుకోవచ్చు. ఇలా గ్రైండర్లో నలుగుతున్నప్పుడు 1/2 కేజీ బెల్లం అయితే మెత్తగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా నలిగేంత వరకు ఉంచి తీసేయాలి. మెత్తగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టుకుందాం. ఒకవేళ మీరు స్టవ్ మీద చేసేలా అయితే స్టవ్ మీదైనా చేసుకోవచ్చు. ఇలా గారెలను అయితే చేస్తూ ఆయిల్లో అయితే వేయాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అయితే చేస్తూ ఆయిల్లో అయితే వేయాలి. ఇలా వేగుతున్నప్పుడు బ్రౌన్ షేడ్లో వచ్చేంత వరకు ఉంచి తర్వాత తీసేయాలి. అంతే, మన మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయ్యాయి. మీలో ఎవరికైనా ఈ గారెలు తెలుసా? ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.